హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలు పానీపూరి తినాలి అని అంటే బయటకేం తీసుకెళ్ళాలని చెప్పి నేనే చేద్దాం ఇంట్లో అని డీమార్ట్కి వెళ్ళి పిల్లలతోని తీసుకొచ్చాను. వీటిని ఒక 7 to 8 అవర్స్ నానబెట్టాలి. ఎంత బాగా నానితే మనకు అంత మంచి టేస్టీగా మెత్తగా వస్తాయి అన్నట్టు. అలాగే వీటితో పాటు రెడీమేడ్ పానీపూరీస్ను మసాలా పానీపూరి మసాలా కూడా తీసుకొచ్చాను. సో నాకు ఈ ప్యాకెట్ నాకు 119 రూపీస్ పడింది. దీంట్లోనే నాకు ఇమ్లీ వాటర్, పానీపూరి ఇమ్లీ వాటర్ కూడా వచ్చాయి. వీటిని చల్లని వాటర్లో 1 లీటర్ వాటర్లో ప్యాకెట్ కలుపుకోవాలి. సో ఈలోపు అవి నానేలోపు ఏం చేశానంటే నేను ఆయిల్ హీట్ చేసుకొని ఈ పానీపూరీస్ని అందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అన్నట్టు. ఇది అయ్యేలోపు సో వాళ్ళు ఇచ్చిన పానీపూరి ఇమ్లీ వాటర్లో కొంచెం స్పెషల్గా ఉండాలి, కొంచెం టేస్ట్ మనకు ఉండాలి అని కొంచెం పుదీనా మాత్రం యాడ్ చేసుకున్నాను. పుదీనా, మింట్ అండ్ కొరియాండర్ కూడా చిన్నగా దాన్ని కొంచెం దంచి 1 లీటర్ వాటర్లో ఈ ఇచ్చిన పానీపూరి మసాలాని అందులో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ పడుతుంది. కుదిరితే మనం నార్మల్ రెగ్యులర్గా వాడే సాల్ట్ వాడచ్చు, లేదంటే మనం నల్లుప్పు కూడా వాడుకోవచ్చండి. సో మనం వాడే సాల్ట్ని బట్టి కూడా మనకు టేస్ట్ తెలుస్తుంది. మామూలుగా అయితే రెగ్యులర్గా బండి దగ్గర అయితే వాళ్ళు నల్లుప్పు వాడతారు, నిమ్మిప్పు, నల్లుప్పు లాంటివి వాడతారు అన్నట్టు. ఈలోపు ఈ వాటర్ రెడీ అయిపోయింది. నేను బఠానీ కూడా రెడీ చేసేసానండి. కట్లెట్ కూడా ఇంట్లోనే రెడీ చేశాను. ఇది మీకు ఒకవేళ కట్లెట్ రెసిపీ కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. నేను ఇంకొక రోజు కట్లెట్ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఆల్ ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయి ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నాడు. వాడికి కట్లెట్ పానీపూరి బాగుందా ఇష్టం అన్నట్టు. సో పిల్లలందరూ కలిసి మంచిగా తిని చేశారు. వాడికి టేస్ట్ ఎలా ఉంది, సూపర్, అక్కనే అడుగు అని చెప్తున్నాడు.